నిలయాలుగా ఉండాల్సిన క్రైస్తవ ప్రార్థనా స్థలాలు వివాదాలకు కేంద్రాలుగా మారుతున్నాయి. క్రైస్తవుల ముసుగులో కొందరు రాజకీయ నేతలే ప్రార్థనా స్థలాల ఆక్రమణకు పాల్పడుతున్నారు. ఆక్రమణదారుల ఆట కట్టిస్తామని చెబుతున్న తెలంగాణ క్రైస్తవ సంఘాల సమాఖ్య అధ్యక్షుడు జెరూసలేం మత్తయ్యతో మా ప్రతినిధి శ్రీధర్ ఫేస్ టు ఫేస్. అధికారాన్ని అడ్డం పెట్టుకుని కోట్ల రూపాయల అక్రమాస్తులు రాజేయడమే కాకుండా ప్రార్థనా స్థలైనటువంటి చర్చిలను కూడా ఆక్రమించి అడ్డొచ్చిన వారిని బెదిరించే ప్రయత్నం చేసే సంఘటనలను మనం చూస్తున్నాం. దీని గురించి మాట్లాడడానికి మనకు తెలంగాణ క్రైస్తవ సంఘాల సమాఖ్య అధ్యక్షుడు మత్తయ్య గారు మనతో ఉన్నారు. మత్తయ్య గారు చెప్పండి, పవిత్రతకు నిలయాలుగా ఉండి ఆరాధనకు కేంద్రాలుగా ఉండాల్సిన చర్చిలు ఇట్లా వివాదాలకు కారణమవుతున్నాయి. దీనికి కారణం ఏమిటని మీరు భావిస్తున్నారు? మంచి విషయం సార్. యాక్చువల్గా ప్రపంచవ్యాప్తంగా కూడా ఉన్న అన్ని ప్రార్థనా పద్ధతులు, తర్వాత అన్ని రకాల దేవుళ్ళు, తర్వాత దేవతామూర్తులు, అవతార పురుషుల్లో కూడా పరిశుద్ధము, మా యొక్క గ్రంథం పేరే పరిశుద్ధ గ్రంథము. మా యొక్క దేవుడే కన్య గర్భంలో జన్మించి మానవ జన్మలో ఉంటూ కూడా అతను శరీర పాపములు చేయని పరిశుద్ధ దేవుడైన యేసుక్రీస్తును ఆరాధించే క్రైస్తవులుగా మేము గర్విస్తున్నాము. అయితే గత కొంతకాలంగా, ముఖ్యంగా ఒక 4 నుంచి 5 సంవత్సరాలు లేకపోతే ఒక 9 సంవత్సరాల నుంచి ప్రతి క్రైస్తవ ప్రార్థనా మందిరంలో కూడా ఒకప్పుడు బ్రిటిష్ వారు కానివ్వండి, ఆంగ్లేయులు వచ్చి దళిత క్రైస్తవులుగా ఉంటున్న ఒక బలహీన వర్గాల వారిని వాళ్ళ యొక్క స్వార్థ ప్రకటించి వారిలో ఒక సామాజిక పరంగా వెలివేయబడిన గుంపులను వాళ్ళు చైతన్యపరిచి మాకు ఆధునికత, విద్య, వైద్యను అందించి మాకు చైతన్యపరిచి ఏదైతే కొన్ని మతాలు, కొన్ని వర్గాలు మా దళితులను మరియు బలహీన వర్గాలను సమాజం నుంచి దూరంగా ఉంచి అంటరాని వారిగా ఉంటున్నప్పుడు క్రైస్తవ మిషనరీలు మమ్మల్ని ఆదరించి మాకు సువార్త చెప్పించి మాకు యేసుక్రీస్తును మా దేవునికి అంగీకరింపజేసి మాకు ఒక పరిశుద్ధత, పవిత్రతనిచ్చి సమాజంలో ఒక గౌరవం ఇచ్చినారు. అయితే ఈ క్రైస్తవ మతంలోకి నిజంగా మాదిగల దేవుడు అని చెప్పుకుంటున్న యేసుక్రీస్తు అందరికీ ప్రపంచంలో అన్ని వర్గాల వరకు దేవుడే. కానీ క్రైస్తవ మతంలోకి వచ్చిన అగ్రవర్ణాలకు చెందిన వ్యక్తులు కొంతమంది క్రైస్తవ బిషప్లుగా మరియు క్రైస్తవ ఇవాంజలిస్టులుగా, తర్వాత క్రైస్తవ రాజకీయ నాయకులుగా ప్రవేశించి మా యొక్క క్రైస్తవ సంస్థల్లో ప్రవేశించి క్రైస్తవ యొక్క పవిత్రతను కానీ నిజంగా చెప్పాలనుకుంటే మా ప్రార్థనా మందిరంలోనికి డయాస్ మీదకి పోవాలంటే చెప్పులు ఇడిచిపెట్టి ఒకరోజు ఉపవాసం ఉండి ఈ ప్రార్థనా మందిరంలోకి వెళ్ళి మైక్ పట్టుకొని వాక్యం చెప్పడం కానీ, బైబిల్ వాక్యం చెప్పాలి. కానీ కొంతమంది అగ్రకుల నాయకులు షూస్ వేసుకొని వచ్చి పక్కకి వెళ్ళి కోక్ తాగి, స్టేజ్ మీద కూడా కోక్ తాగి మా యొక్క మతం యొక్క పవిత్రతను, వారి యొక్క నిష్ఠ ప్రతిష్టలతో ఉండవలసిన క్రైస్తవ మతాన్ని వారు ఒక సోకాల్డ్ స్టేజ్ లాగా వాడుకొని క్రైస్తవ మతాన్ని కించపరుస్తున్నారు. ఇటువంటి సమయంలోనే గతంలో సిఎస్ఐ చర్చి కానివ్వండి, మణికొండలో ఉన్న ఆ యొక్క చర్చి స్థలంలో ఉన్న జేసీఎన్ఎం చర్చి కానివ్వండి, ఇప్పుడు తాజాగా హెబ్రోన్ చర్చి విషయంలో కూడా ఈ అగ్రవర్ణాలకు చెందిన అహంకారంతో ఉంటున్న క్రైస్తవ కుటుంబం ఏదైతే ఉందో అది వైఎస్ కుటుంబమే. క్రైస్తవ ముసుగు తొడుక్కొని ఒక గొర్రె చర్మం వేసుకున్న తోడేల్లాగా మా బైబిల్లో క్లియర్గా ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిందండి ఈ సమస్య గురించి. ఎందుకంటే క్రైస్తవ మతం అంటే సువార్తను స్వీకరించడానికి వచ్చిన వాళ్ళు కేవలం సేవ చేసే ముసుగుతో కాదు, కొంతమంది తోడేళ్లు కూడా వస్తారని చెప్పి యోహాను సువార్తలో వచ్చింది. అటువంటి తోడేళ్లే ఈ వైఎస్ కుటుంబము, మరి అతనికి అనుకూలంగా ఉంటున్న కొంతమంది అగ్రకుల నాయకులని మేము చెప్తున్నాం. ముందు వీటిని నివారించడానికి మీరు ఎలాంటి కార్యక్రమాలు చేపడతారు? బ్రదర్, మేము ఒకటే విషయం చెప్తున్నాము. ప్రభుత్వం ఇప్పటి వరకైతే నిజంగా ఇందాక మా సోదరు చెప్పినట్టు కాంగ్రెస్ ప్రభుత్వము క్రైస్తవులను పూర్తిగా నిర్లక్ష్యం చేసుకొస్తుంది. అదేవిధంగా టీడీపీ ప్రభుత్వం కూడా తనున్న 9 సంవత్సరాల్లో కూడా కనీసం క్రైస్తవ ఆస్తుల రక్షణకు ఒక చట్టం చేయలేదు. ఇక ముందు మేమందరం ప్రజా సంఘాలమై ఉద్యమిస్తాము. మేము హింసకైనా సరే మేము సిద్ధపడతాం, మా ఆస్తులను కాపాడుకుంటాం. క్రైస్తవ ముసుగులో కొందరు క్రైస్తవ ఆస్తులను ఆక్రమించుకోవడానికి, వాటిని అక్రమంగా ఆక్రమించుకొని కోట్ల రూపాయలు సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే దీన్ని ప్రభుత్వం వెంటనే దీనిపై చర్య తీసుకోకపోతే తాము తీవ్రంగా ఉద్యమిస్తామని మత్తయ్య గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కాళీతో శ్రీధర్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.